1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గెలిచిన తర్వాత ఈ మన ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయో రెనోవేషన్ చేసి ఈరోజు గృహప్రవేశం చేయడం, మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం, దాంతోపాటు పత్రికా విలేకరులు మీరు కూడా రావడం, మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కొండా మురళి గారు చెప్పినట్టుగా మొన్న ఎలక్షన్లలో మా మీద ఎన్నో దౌర్జన్యాలు చేసి మా కార్యకర్తలను బెదిరించి భయపెట్టి కేసులు పెట్టి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళు ధైర్యంగా నిలబడి మా గెలుపు కోసం కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది. మరి కవిత అరెస్టు తోటి ఈరోజు జనాల్లో ఒక సంతోషం నిండుకుంది. ఎందుకంటే ప్రజల సొమ్మును దారాదత్తం చేసుకొని కోట్ల రూపాయలు గడించుకొని ఈరోజు కోట్లకు పడగలెత్తి మరి ఏ తెలంగాణ అయితే తెచ్చుకున్నామో ఆ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకుండా ఓన్లీ కుటుంబ పాలన చేస్తూ కుటుంబం బాగుపడి ఈరోజు ప్రజల నోట్లో మట్టి కొట్టి తెలంగాణను దీవాలా తీసి మరి అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబానికి ఈరోజు జరుగుతున్న ఎదురు దెబ్బ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఒక సీఎం కూతురు స్థాయిలో ఉండి ఒక మహిళగా ఉండి చీప్గా లిక్కర్ దాంట్లో కుంభకోణంలో ఇరుక్కోవడం అనేది చాలా బాధాకరం. మరి దానికి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విచారణ జరపడాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. దానికి తోడు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దారుణమైన విషయం. ఆ రోజు ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా ఫోన్ ట్యాపింగ్ పెడితే ఆ ఫోన్ ట్యాపింగ్ని కూడా ఎట్లా మిస్యూజ్ చేశారు. మరి వ్యాపారవేత్తలు అయితేనేమి, రియల్ ఎస్టేట్ వాళ్ళని అయితేనేమి, హీరోయిన్లను అయితేనేమి, ఈ విధంగా ఎంతోమందిని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కోట్ల రూపాయల వసూళ్లు చేసి ఈరోజు ఆ యొక్క మరి ఆధారాలు కూడా లేకుండా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదంతా కూడా అందులో మా ఫోన్ కూడా ట్యాపింగ్లో పెట్టడం జరిగింది మురళి గారిది. మరి అటువంటి వాళ్లకు ఎంక్వైరీ జరిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్లకు తగిన మరి శిక్ష పడే విధంగా వారు ఎంక్వైరీ చేయడం జరిగింది. అది నడుస్తూ ఉంది. అదేవిధంగా కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో కూడా ఈరోజు బీజేపీ మాట్లాడకుండా ఉంది. ఎందుకు మాట్లాడకుండా ఉంది కాళేశ్వరం మీద ఎంక్వైరీ మీద అనంటే ఈరోజు కాళేశ్వరం నుంచి మెగా వాళ్ళు ₹1,000 కోట్ల రూపాయలు ఈరోజు బీజేపీకి పార్టీ ఫండ్గా ఈరోజు ఇస్తూ ఉన్నారు. దానివల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ అన్యాయం జరిగినా కూడా మాట్లాడకుండా ఉంది. దీనివల్ల అర్థమవుతూ ఉంది వాళ్ళు కుమ్ముక్కయ్యారు మరి మెగా వాళ్ళతోటి ఆ కాంట్రాక్టర్లతోటి అని చెప్పి. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పెద్ద ప్రాజెక్టు ఈరోజు మరి కట్టడంలో వాళ్ళ వైఫల్యాలు బయటపడ్డా కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం. దీన్ని ప్రజలు గుర్తించాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 గ్యారంటీలు ఏదైతే చెప్పామో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను కూడా అమలు చేస్తూ మరి నిరుపేదల ప్రభుత్వంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఒక పేరు తెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వరంగల్ ఈస్ట్ ప్రజలకు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చాలా పనులు చేశాను, చాలా న్యాయం చేశాను. మొన్ననే దాదాపు 250 కోట్ల రూపాయల ఫౌండేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మురళి గారు చెప్పినట్టుగా బొందివాగు ప్రాజెక్టుది కూడా రేపో ఎల్లుండో జీవో రాబోతూ ఉంది. దానివల్ల రేపు ముంపునకు గురయ్యే అవకాశాలు మొత్తానికి కూడా పక్కకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో వర్షం పడ్డప్పుడు మనం చూసాం దాదాపు వరంగల్ పట్టణం అంతా కూడా నీళ్ళల్లో నిండిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా ఏ సమస్య ఉన్నా నిజంగానే ఇప్పుడు మురళి గారు అన్నట్టు పత్రిక వాళ్ళ దృష్టికి చాలా సమస్యలు వస్తాయి. మీరు నిర్మోహమాటంగా మీరు ప్రచురించండి. ప్రచురించినప్పుడే మాలో స్పందన అనేది వస్తుంది. మా నాయకులకు తెలియకపోవచ్చు, మాకు తెలియకపోవచ్చు. మీకు తెలిసిన సమస్యలు ఏమున్నా కూడా మీ ద్వారా మా దృష్టికి వస్తే తప్పకుండా 100% పరిశీలిస్తాము. ఈరోజు ఒక అటవీ శాఖ మరి పర్యావరణ ఎండోమెంట్ మినిస్టర్గా నేను నా శాఖకు న్యాయం చేస్తూ రాబోయే రోజుల్లో టెంపుల్స్ ఏవైతే ఏన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయో వాటి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా పర్యాటక కేంద్రంగా మన ఫోర్ట్ వరంగల్ని ఇంకా వరంగల్లో ఉన్నటువంటి పురాతన ఆలయాలను కూడా డెవలప్ చేయాలని నేను ఒక కంకణం కట్టుకోవడం జరిగింది. ఎవరైతే గుళ్ళు గోపురాలు కడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా వంతుగా గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందించడమే కాకుండా దేవుని మాన్యాలన్నీ కూడా ఈరోజు ఆక్రమింపబడ్డాయి. ఆక్రమించిన దేవుని మాన్యాలన్నిటిని కూడా సర్వే చేపించి అవన్నిటిని కూడా పాస్బుక్లలో రికార్డ్ చేసి పాస్బుక్లో దేవుళ్ళ పేరు మీద పెట్టే కార్యక్రమం చేస్తే
ఇక ముందు ఎవరు కూడా వాటిని ఆక్రమించుకునే అవకాశం ఉండదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఫారెస్ట్కు సంబంధించి నా శాఖలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నేను అధికారులతో చర్చించి పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి మా లీడర్లందరికీ కూడా చెప్తా ఉన్నాను, మేము మరి కొత్త పాత అన్న మురళి గారు చెప్పినట్టుగా ఇద్దరిని కూడా రెండు కళ్ళలాగా చూస్తామని చెప్పాము. ఎవరు కూడా మీలో మీరు పోట్లాడుకోవద్దు. దయచేసి మనకు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయో నాకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకా 2-3 ఇంతలు ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఇప్పుడు దాయాదులు అన్నదమ్ములు ఒక రెండో పెళ్లి చేసుకున్న భార్య చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటేనే ఆ సంసారం సుఖంగా ఉంటుంది. అదే పద్ధతిలో మీరందరూ కూడా కలిసి ఉంటేనే పార్టీ సంతోషంగా ఉంటుంది, ముందుకెళ్తుంది. కాబట్టి మీరందరూ కలిసి ఉండండి. ఏ సమస్య వచ్చినా కూడా మీరు బయటపడకుండా లోపలికి వచ్చి మా దగ్గర చెప్పుకున్నట్టయితే మురళి గారు కానీ నేను కానీ వాటిని పరిష్కరించే కార్యక్రమం చేస్తాము. కాబట్టి పాత వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు. కొత్త వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తారా చూడరు అనేటువంటి అపనమ్మకం భయం మీరు పెట్టుకోవద్దు. అందరినీ కూడా ఒకటేలాగా చూసి ముందటికి తీసుకెళ్తాము. మరి మురళి గారు లీడర్షిప్ అనేది మీకు బాగా తెలుసు. ఎవరికి కూడా అన్యాయం చేయకుండా న్యాయం చేసే దిశగానే వెళ్తున్నా. ఇప్పుడు నేను రావడానికి ఒక 2 గంటలు పట్టింది. 2 గంటల సేపు కూడా దాదాపు అక్కడ ఒక 100-150 మందిని పిటిషన్స్ అన్నీ కూడా అవి క్లియర్ చేసి నేను రావడం జరిగింది. ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన ఏ పిటిషన్ కూడా దానికి అన్యాయం జరగదు. దాన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఆఫీసర్లతో మాట్లాడతాము. అయ్యే పని అయితే అవుతుందని చెప్తాము, లేదైతే లేదు అని చెప్తాము. వాళ్ళని ఒక 10 సార్లు తిప్పుకొని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేసేటువంటి మనస్తత్వం మాది కాదు. కాబట్టి రేపటి నుంచి ఇక్కడ 2 పిఏలు ఉంటారు. ఇక్కడ 9:30-10 నుంచి 2 గంటల వరకు లంచ్ టైం వరకు కూడా నేను మురళి గారు ఎవరో ఒకరు ఇక్కడ ఉంటాము. దయచేసి మీరు పొద్దున్నే 6 గంటలకు అక్కడికి వచ్చి 10 వరకు కూర్చొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 పిఏలు ఉంటారు. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేస్తే దానికి మేము వాళ్ళకు సమాధానం చెప్పి అది ఎట్లా క్లియర్ చేయాలో చెప్తాము. కాబట్టి లీడర్లు కూడా మీరు తీసుకొచ్చేటప్పుడు పైరవీలు ఏది పడితే అది మరి అన్యాయంగా ఉన్నటువంటి పైరవీలు దయచేసి తీసుకురాకండి. మరి డబ్బులు చేతులు మార్పులు చేయకండి. మనకు ఒక మంచి పేరు రావాలంటే మీరందరూ కూడా నిస్వార్థంగా పనిచేసి మరి కొండా దంపతులకు వరంగల్ ఈస్ట్కు ఒక మంచి పేరు మీరు తీసుకురావాలని కోరుకుంటూ మీరందరూ కూడా చాలా కష్టపడితేనే ఈరోజు నేను స్థాయిలో ఉన్నాం. కొండమురళి గారికి కూడా నెక్స్ట్ ఎమ్మెల్సీ నామినేషన్స్లో 2015లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 4 ఉండడం వల్ల మొన్న టికెట్లు ఆశించడం వల్ల కొంతమందికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2015లో దాదాపు 2025లో దాదాపుగా 30 ఖాళీ అవుతూ ఉన్నాయి. అందులో కొండమురళి గారు తప్పకుండా ఎమ్మెల్సీగా రాబోతూ ఉన్నారు. మా డాక్టర్ చిట్టక్క కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆమె కూడా ఒక లీడర్. మొన్ననే ఛాన్స్ ఉండే కానీ మాకు లాస్ట్ మినిట్లో చెప్పారు పర్కాలు తీసుకోండి అని. అప్పటికి మేము ప్రిపేర్ అవ్వలేదు, లేకపోతే 2 తీసుకునే వాళ్ళము. కాబట్టి రాబోయే రోజుల్లో కొండా సుస్మితా పటేల్ కూడా ఒక లీడర్గా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఉంది రాజకీయంగా. తను కూడా వచ్చి ప్రజల సమస్యలను బిట్టు వాళ్ళ సమస్యలను అధికారిక సమస్యలు కాకుండా ప్రైవేట్ సమస్యలు, ఎందుకంటే అధికారికంగా చేయాలి అంటే ఒక అధికారం ఉండాలి. మిగతా సమస్యలను తను తీసుకొని తన బాధ్యతగా పరిష్కరించే దిశగా తీసుకుంటుంది. అదేవిధంగా తను ఏదైతే అన్నదో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తప్పకుండా ఎంప్లాయ్మెంట్కు క్యాంప్స్ పెడుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది. మహిళలకు కూడా ఉపాధి కలిగించడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేస్తాము. వరంగల్లో అది కూడా చేసి మహిళలకు పని కల్పించి వాళ్ళకు కూడా కొంత ఉపాధి కల్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు సమస్యలు కానీ అన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మా పరిపాలన ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి దానికి ప్రజల సహకారము, పత్రికా విలేకరుల సహకారము, నాయకుల సహకారం అన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ హౌస్ వార్మింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.